అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీ లైఫ్‌లో ఎప్పుడు చూసుండరు అంత పెద్ద మర్రి చెట్టు ఇది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. దగ్గరుండి నాకే అసల 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత పెద్ద మర్రి చెట్టు. కిందనున్న మర్రి చెట్టుకైతే కిందనైతే ఉన్నాను. సో, ఈ మర్రి చెట్టుకి ఒక స్పెషాలిటీ ఉంది. మీరు ఎన్నో చెట్లు చూసుంటారు. కానీ ఈ చెట్టు అలా కాదు. ఈ మర్రి చెట్టు కింద అంటే మొదల ఒక గుడుంది. గుడి పేరొచ్చేసి బంగారం తల్లి గుడి. ఆ గుడి మీద ఇంత పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఆ మర్రి చెట్టు మొదల ఈ గుడి. అసల మన ఇంటి గోడ మీదే ఒక చిన్న చిన్న మొక్కలేమైనా వస్తే గోడ పగిలిపోద్ది అని చెప్పేసి మొక్కలయి తీసేస్తాం. గానీ ఇంత చిన్న గుడి మీద అంత పెద్ద మొక్క అదే అంత పెద్ద మర్రి చెట్టు ఎలాగనేది నాకసల ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద మర్రి చెట్టు. సో, ఈ మర్రి చెట్టు లొకేషన్ వచ్చేసరికి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం విరువాడ అనే గ్రామంలో ఒక పల్లెటూరు గ్రామంలో అయితే ఈ మర్రి చెట్టు ఉంది. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే సబ్బవరం అంటే పెందుర్తి దాటిన తర్వాత సబ్బవరం. ఈ సబ్బవరం పక్కనే విరువాడ గ్రామం. సో, ఈ గ్రామంలో అయితే ఈ మర్రి చెట్టు అయితే ఉన్నది. ఇప్పుడు గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే ఒక ప్రదక్షిణ వేద్దాం. ఎలాగుందో చూపిస్తాను చూడండి. బాబోయ్! ఎంత పెద్ద వేళ్ళు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీరు చెట్టుకి ఒక మర్రి చెట్టుకి సాధారణంగా వేళ్ళనేవి ఏలబడుతూ పెద్ద పెద్దగా ఉంటాయి కదా! కానీ ఈ చెట్టుకి వేళ్ళు కాదు కదా! ఏకంగా కొమ్మలే నేలకు తాకేసే అంత పెద్ద చెట్టు ఇది. అంత పెద్దదుంది. అంటే మరి అర్థం చేసుకోవచ్చు చూడండి ఎంత పెద్దదుందో. గుడిలోకెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చాలామంది చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఎక్కువ రీచ్ అవుతది. సో, అదనమాట. వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? గుడి మైండ్ బ్లోయింగ్ అని ఎందుకన్నానంటే చూడండి ఆ చెట్టు త్వరలోని లోపలికెళ్తే గుడి కనబడతది. అంత బావుంది. అంత ఎక్సైటింగ్‌గా ఉంది లోపలికెళ్ళడానికి, గుడి లోపలికెళ్ళడానికి. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అసల గుడి. ఇంత చిన్న గుడి మీద అంత పెద్ద మర్రి చెట్టు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా బావుంది. ఇంకో బంగారం తల్లి. మన హిందూ ధర్మంలో నాకు బాగా నచ్చింది ఇదే. చెట్లని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటాం. పూజలు చేస్తాం చెట్లకి ఎస్పెషల్‌గా. దేవునికి ఎలాగైతే పూజలు చేస్తామో చెట్లకి, వృక్షాలకు గూడా అంతే ఆహ్, మనం ఇది చేస్తాం. పూజలు చేస్తాం. నాకదే బాగా ఇష్టం. ముందు మీరు గమనించారో లేదో ఈ మర్రి చెట్టు కొమ్మలనేవి పొలాల మీదకెళ్ళిపోతున్నా సరే ఆ రైతు కట్ చేయలేదు ఆ కొమ్మలు. ఎందుకంటే ఆ చెట్టు మొదలున దేవుడున్నారు. దేవుడంటే భయం, భక్తి, బాధ్యత ఉంది కాబట్టే ఆ చెట్టు కొమ్మలు పొలాల మీదకొచ్చినా కట్ చేయలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్. అందుకే గుడి దగ్గరైనా చెట్లనేవి ప్రొటెక్టివ్‌గా ఉంటాయనేసి గుడి దగ్గర మొక్కలు నాటుతున్నాను. సో, అది మరి వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకొక సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా?